తల్లిదండ్రులు చెల్లిని హత్య చేసినటువంటి అరెస్ట్ అయినటువంటి నిందితురాలు శ్వేత విచారణ కృష్ణరాజపురం ఠాణా పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. పాండిచ్చేరిలో అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 47 ఏసీజీఎం కోర్టులో హాజరుపరిచారు. వారం పాటు పోలీసుల విచారణకి న్యాయమూర్తి అనుమతించడంతో శ్వేత సహజీవనం చేస్తున్న కెన్నెత్ పుదుచ్చేరిలో అన్నాసాలయ సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. ఓర్లియన్పేట ఠాణా పోలీసుల సహకారంతో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే తను విచ్చలవిడిగా బతకడానికి తల్లి ఒప్పుకోలేదట, తండ్రి ఒప్పుకోలేదట, అందుకే చంపేసిందట. ఇది అమ్మాయి చెప్పుకొచ్చేది. అదేమంటే తను ఖైదీలాగా ఫీల్ అయ్యిందట. తన లవ్వర్కి ఏ సంబంధం లేదట, తనే చంపేసిందట. ఏంటంటే ఆస్తిలో వాటా అడిగిందట. సోమసుందర అయితే ఆస్తిలో వాటా ఇవ్వనన్నాడట తండ్రి. తల్లి ముత్తులక్ష్మి కానీ తండ్రి కానీ నువ్వు పెళ్లి చేసుకో, ఒక సెటిల్ అవ్వు, ఎవరితోనో సహజీవనం చేస్తాను, మేము ఎందుకు ఇస్తామన్నారు. దానికి గాను కసెక్కి పొడి చేసిందట. అంటే ఈ అమ్మాయి కష్టపడి సంపాదించుకోవడం కాదు, వాళ్ళ అమ్మానాల సంపాదనని దుర్వినియోగం చేయాలనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమవుతుంది, అరెస్ట్ అవుతుంది, జైల్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చాక కూడా ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఈ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడి ఇట్లా తయారవుతున్నారు.